రామాపురం అనే గ్రామం ముఖద్వారానికి చాలా దూరంగా ఊరి చివర ఉన్న ఒక పాత తాటాకు గుడిసెలో నివసిస్తోంది 70 ఏళ్ల శాంతమ్మ. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకుంటున్న వేళ గాలి చల్లగా వీస్తోంది. గుడిసె లోపల ఒక చిన్న మట్టి ప్రమిదలో ఆముదం దీపం వెలుగుతోంది. ఆ దీపపు మసక వెలుగులో శాంతమ్మ ఒక పాత చాప మీద కూర్చొని ఏడుస్తోంది. ఆమెకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. కన్న కొడుకు పట్నం వెళ్లి తల్లిని మర్చిపోయాడు. భర్త 30 ఏళ్ల క్రితమే కన్నుమూశాడు. ఒంటరితనమే ఆమెకు తోడు. ఆకలితో కడుపు మాడుతున్నా, చేతిలో చిల్లి గవ్వలేకపోయినా ఆమె ఎవరి దగ్గర ఆశించదు. గుడిసె వెనుక ఉన్న చిన్న ఖాళీ స్థలంలో ఆమె ఎంతో కష్టపడి కూరగాయలు పండిస్తోంది. ఆ మొక్కలే ఆమె బిడ్డలు. దేవుడా, ఎందుకయ్యా నన్నింకా ఈ భూమి మీద ఉంచావు? నా ఒంటరి ప్రాణాన్ని ఎందుకిలా శిక్షిస్తున్నావు తండ్రి? నాకంటూ ఎవరైనా ఉంటే కదా ఈ గుడిసెలో 4 మాటలు మాట్లాడుకోవడానికి. పగలేమో ఈ వీధుల్లో తిరుగుతూ గడుస్తుంది. కాని ఈ చీకటి రాత్రొస్తే చాలు నా గుండెల్లో భయం, బెంగ నన్ను ఊపిరి తీసుకొనివ్వట్లేదు. నా మొగుడు బ్రతికున్నప్పుడు ఈ గుడిసె ఒక దేవాలయంలా ఉండేది. ఆయన పోయాక నా బతుకు కాస్త గాల్లో దీపంలా మారింది. ఆ కన్న కొడుకు వాడిని 9 మాసాలు మోసి కడుపు కట్టుకొని పెంచాను. వాడు పట్నం వెళ్ళి నన్ను పూర్తిగానే మరిచిపోయాడు. కనీసం ఈ ముసలి తల్లి బ్రతికుందో లేదు అని కూడా చూడ్డానికి ఒక్కసారి కూడా రాలేదు. ఈ వృద్ధాప్యంలో నాకు ఈ ఒంటరితనం తప్ప వేరే ఏ బంధాలు మిగల్లేదు దేవుడా. అయినా సరే నా రెక్కల కష్టం నన్ను బ్రతికిస్తోంది. నా గుడిసెనక నేను నాటుకున్న ఆ వంకాయలు, టమాటాలు, బెండకాయ మొక్కలే నాకు ఈరోజు తోడుగా ఉన్నాయి. ఆ మొక్కలకు నీళ్లు పోసి వాటితో మాట్లాడుకుంటేనే నా ఆకలి మంట చల్లారుతోంది. రేపు ఉదయాన్నే లేచి ఆ కూరగాయలు కోసుకొని ఊర్లోకెళ్ళాలి. నా కాయ కష్టాన్ని నమ్ముకొని బ్రతకడమే నాకున్న ఒకే ఒక్క ఆత్మగౌరవం. అలా కన్నీళ్లు కారుస్తూ శాంతమ్మ ఆ మసక వెలుగులోనే రేపటి కోసం కూరగాయల గంపను సిద్ధం చేసుకొని పడుకుంది. మరుసటి రోజు ఉదయం పక్షుల కిలకిలా రావాలతో రామాపురం నిద్రలేచింది. శాంతమ్మ ఉదయాన్నే లేచి తన గుడిసె వెనక పండిన పచ్చని తాజా కూరగాయలను కోసి గంపలో సర్దుకుంది. ఆ బరువైన గంపను నెత్తిన పెట్టుకుని వణుకుతున్న కాళ్లతో ఊరి వీధుల్లో నడుచుకుంటూ వెళ్తోంది. తాజా వంకాయలో, బెండకాయలో అంటూ బొంగురు గొంతుతో అరుస్తూ నడుస్తోంది. శాంతమ్మ రామయ్య ఇంటి ముందు గంప కింద పెట్టి అరుగు మీద నీరసంగా కూర్చుంది. అప్పుడే రామయ్య భార్య లక్ష్మి బయటకొచ్చింది. అయ్యో శాంతవ్వ, ఎప్పుడొచ్చావు? ఈ మండుతున్న ఎండలో ఆ బరువైన గంప నెత్తిన పెట్టుకుని ఎలా నడుస్తున్నావు తల్లి? నీ ముఖం చూడు, ఎండకు పేలాలా మాడిపోయింది. అవునవ్వా, లక్ష్మి చెప్పింది నిజమే. ఈ వయసులో నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావవ్వా? నీకు ఎవరూ లేకపోయినా ఈ ఊర్లో మేము లేమా? మమ్మల్ని అడిగితే 4 గింజలివ్వమా? ఎందుకు ఇలా ఇల్లు ఇల్లు తిరిగి అమ్ముతావు? అలా అనకండి రామయ్య బాబు, మీరు మంచివాళ్లు, నాకు సాయం చేస్తారు. కాని కాయా కష్టం చేయకుండా ఎవరి దగ్గరైనా చేయి జాచి అడగడం నా మనస్సాక్షికి ఇష్టం లేదు నాయనా. భగవంతుడు నాకు ఇంకా చేతుల్లో సత్తువిచ్చాడు. నా చేతులాడితేనే నా నోరాడుతుంది. నా పెరట్లో పండిన ఈ కూరగాయలు అమ్ముకుంటేనే నాకొచ్చే 4 రూపాయలే నా ప్రాణాధారం నాయనా. అవ్వా, నీ ఆత్మగౌరవానికి దండం పెట్టాలి తల్లి. ఆగు, నీకోసం వేడివేడిగా టీ కాచి తెస్తాను. లక్ష్మి లోపలికెళ్ళి గ్లాసుడు వేడి టీ, తినడానికి కాసింత అన్నం గిన్నెలో పెట్టి తీసుకొచ్చింది. ఇదిగో అవ్వా, ఈ వేడి టీ తాగు. అలాగే ఈ అన్నం తిను. ఉదయం నుంచి పస్తులున్నావని నీ ముఖమే చెప్తోంది. ఇది తిని ఈ మిగిలిన కూరగాయలు కూడా మాకే ఇచ్చే, నేనే కొంటాను. లక్ష్మి, కన్న కొడుకు నన్ను రోడ్డున పడేస్తే రక్త సంబంధం లేని నువ్వు నన్ను సొంత తల్లిలా చూసుకుంటున్నావు తల్లి. ఈ అన్నం ముద్ద నా కడుపు నింపడం లేదు. మీ ప్రేమ నా హృదయాన్ని నింపుతోంది తల్లి. ఇంతకంటే నాకేం కావాలి అని ఏడుస్తూ అన్నం తిని వాళ్లకు కూరగాయలిచ్చి దీవించి ముందుకు సాగింది. శాంతమ్మ నడుచుకుంటూ ఊరి మధ్యలో ఉన్న జమీందారు రఘురామయ్య గారి పెద్ద పెంకుటింటి దగ్గరకు చేరుకుంది. రఘురామయ్య గారు అరుగు మీద కూర్చొని పత్రాలు చూస్తున్నారు. పక్కనే ఆయన భార్య రంగమ్మ నిలబడుంది. ఓహో, శాంతవ్వ వచ్చావా? రా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. నీ పెరట్లో పండే కూరగాయల్లో ఉన్న రుచి
ఈ చుట్టుపక్కల ఏ తోటలోనూ దొరకదమ్మా. రంగమ్మ, అవ్వ దగ్గర ఉన్న కూరగాయలన్నీ తీసుకో. అవునండి, అవ్వ తెచ్చే వంకాయలు ఎంత తాజాగా ఉంటాయో. ఇలా కూడా భలే కూరగాయలు తెచ్చావవ్వా. అసలు నీళ్లు లేని ఈ ఎండాకాలంలో కూడా నువ్వు వీటిని ఎంత పచ్చగా ఎలా పెంచుతున్నావో మాకు ఆశ్చర్యంగా ఉంది. అమ్మా, నేను ఆ మొక్కలను నా సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాను తల్లి. రోజు రాత్రి కూడా నిద్రపోకుండా ఆ నది నుంచి నీళ్లు తెచ్చి పోస్తాను. అవి పచ్చగా ఉంటే నా మనసు నిండుగా ఉంటుంది తల్లి. శభాషవ్వ, ఇదిగో నీ కూరగాయలకు 10 రూపాయలు. అలాగే అదనంగా ఈ 10 రూపాయలు కూడా ఉంచుకో. నీ కష్టానికి నేను ఇచ్చే గౌరవమే ఇది. వద్దు దొరగారు, కూరగాయల ధర మాత్రమే ఇవ్వండి. అదనంగా వద్దు సామి. తీసుకోవా, ఇది నీ కష్టార్జితం. మా ప్రేమగా భావించి తీసుకో. శాంతమ్మ జమీందారు దంపతుల మంచితనానికి మనసారా నమస్కరించి ఆనందంగా తన గుడిసెకు తిరిగి ప్రయాణమైంది. ఒకరోజు మధ్యాహ్నం శాంతమ్మ తన గుడిసె వెనుకున్న కూరగాయల తోటలో మొక్కలకు పాదులు చేస్తోంది. అకస్మాత్తుగా ఊరి వడ్డీ వ్యాపారి భూస్వామి అయిన సుబ్బయ్య తన 2 అనుచరులతో కలిసి కర్రలు పట్టుకొని అక్కడ. అతని ముఖంలో క్రూరత్వం, కళ్లల్లో అత్యాశ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏయ్ ముసలిదానా, బయటకురా. నా భూమిలో అక్రమంగా గుడిసెవేసి తోట పండించుకుంటూ దర్జాగా అమ్ముకుంటున్నావా? నీకు ఎంత ధైర్యం? అయ్యా సుబ్బయ్య గారు, దయచేసి అలా అనకండి సామి. ఈ చిన్న గుడిసె, ఈ భూమి మా తాతల కాలం నుంచి ఖాళీగా పడుంటే మేమిక్కడే బతుకుతున్నాం సామి. ఇది మీ భూమి ఏంటి సామి? మీ తాతలదా? మీ నాన్న నా దగ్గర తీసుకున్న అప్పు కింద ఈ భూమి ఎప్పుడో నా పరం అయిపోయింది. దీనికి సంబంధించిన పత్రాలు నా దగ్గర ఉన్నాయి. ఒరేయ్ రంగడు, ఆ గుడిసెను ఇప్పుడే పీకేయండి. ఆ కూరగాయల తోటను తొక్కి నాశనం చేయండి. ఈ ముసలిదాన్ని ఇక్కడి నుండి తరిమేయండి. సుబ్బయ్య అనుచరులు గుడ్డలు, కర్రలతో గుడిసె పైకప్పును పీకేసి తోటలోని వంకాయ, టొమాటో మొక్కలను కాలితో తొక్కి నాశనం చేస్తూ ఉంటారు. శాంతమ్మ ఏమో ఏడుస్తూ సుబ్బయ్య కాళ్ల మీద పడింది. అయ్యా వద్దు సామి, నా ఇల్లు పీకేయకండి, నా మొక్కల్ని నాశనం చేయకండి సామి. అయి నా బిడ్డల్లాంటివి, వాటిని నమ్ముకునే నేను బ్రతుకుతున్నాను. ఈ వయసులో నన్ను రోడ్డున పడేయకండి అయ్యా, మీ కాళ్ళు కడతాను సామి. ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపో. అంతేకాదు, ఇన్ని రోజులు నా భూమిలో అక్రమంగా పంట పండించి అమ్ముకున్నందుకు నాకు అద్దె కింద అక్షరాల 10,000 రూపాయలు ఇప్పుడే ఇవ్వాలి. ఇస్తావా లేదా? నా దగ్గర 10,000 రూపాయల సామి? అయ్యయ్యో, ఉదయం నుంచి అమ్మితే 10 రూపాయలు కూడా రాలేదు సామి. నా దగ్గర అంత డబ్బు ఎక్కడిది? నన్ను చంపేయండి సామి, కానీ నా గూడు మాత్రం లాక్కోకండయ్యా. డబ్బులు ఇవ్వవా? అయితే నీ పాత వస్తువులన్నీ నాశనం చేస్తాను. ఈ గుడిసె ఇక లేదు. ఇక్కడ మళ్ళీ కనిపిస్తే నీ కాళ్ళు విరగ్గొడతాను. నడువు బయటికి. సుబ్బయ్య తన గూండాలతో కలిసి గుడిసెను పూర్తిగా పీకేసి తోటను నాశనం చేసి క్రూరంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. శాంతమ్మ తన కళ్ల ముందే తన సర్వస్వం నాశనమైపోతుంటే గుండెలు బాదుకుంటూ ఆ బురదలో పడి ఏడ్చింది. దేవుడా, ఎంత పని చేశావయ్యా, ఎంత పాపం చేశాననయ్యా, నాకు ఈ శిక్ష వేసావు తండ్రి. నా ఇల్లు పోయింది, నా కడుపు నింపే నా తోట పోయింది. ఈ వయసులో నేను ఏ చెట్టు కింద పడుకోవాలి? ఆ సుబ్బయ్య ఎంతటి రాక్షసుడు! నా దగ్గర ఏమీ లేదని తెలిసి కూడా అంతా నాశనం చేసేశాడు. నా నిజాయితీ నన్ను కాపాడలేకపోయింది. నా బతుకు ముగిసిపోయింది. నేను బ్రతికుండి కూడా సచిన్ దాంతోనే సమానం. ఆ రాత్రి శాంతమ్మ ఏడుస్తూ, చలికి వణికిపోతూ, ఆకాశం వైపు చూస్తూ గుడిసె శిథిలాల పక్కనే ఉండిపోయింది. 3 రోజులు గడిచాయి. కృష్ణగిరి వీధుల్లో శాంతమ్మ గొంతు వినిపించనే లేదు. జమీందారు రఘురామయ్య గారి ఇంటికి ఎప్పుడు తెచ్చే కూరగాయలు రాలేదు. రఘురామయ్య, రంగమ్మలు ఆమె కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఏమండి, గమనించారా? 3 రోజులుగా శాంతవ్వ మన ఇంటికి కూరగాయలు తీసుకొని రావడం లేదు. ఆ వయసులో ఆమెకి ఏమైనా జ్వరం వచ్చిందా, లేక ఒంట్లో బావుండలేదా అని నా మనసు కలవర పెడుతుందండి. ఆమె ఒంటరి ప్రాణం కదా. అవును రంగమ్మ, నాకదే బెంగగా ఉంది. ఆమె ఇచ్చే కూరగాయలు ఎంతో తాజాగా ఉంటాయి. ఆమె మంచితనం మనకు తెలుసు. సూర్యం, ఇట్రా. అయ్యా, పిలిచారా సామి? సూర్యం, నువ్విప్పుడే ఊరి చివరికి వెళ్ళి ఆ శాంతవ్వ గుడిసె దగ్గర ఏం జరిగిందో చూసిరా. ఆమె 3 రోజులుగా కనిపించడం లేదు. ఏమైనా ఆపద వచ్చిందేమో కనుక్కో. చిత్తం దొరగారు, ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. సూర్య నడుచుకుంటూ ఊరి చివరికెళ్ళాడు. శాంతమ్మ గుడిసె ఉన్న చోటికి వెళ్లేసరికి
అతను ఒక్కసారిగా స్థానువైపోయాడు. అక్కడ గుడిసె లేదు, కూరగాయల తోట లేదు, అంతా నాశనమైపోయి శ్మశానంలా ఉంది. చుట్టుపక్కల వెతకగా కొద్ది దూరంలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద శాంతమ్మ తన చిరిగిన పాత నార సంచిని పక్కన పెట్టుకొని వణుకుతూ పడుకోనుంది. ఆమె జ్వరంతో గజగజ వణికిపోతోంది. అవ్వా, ఓ శాంతవ్వా, ఏంటవ్వా ఇదే? నీ ఇల్లు ఏమైనాదే? తోట ఏమైంది? నువ్వు ఈ చెట్టు కింద ఇలా ఎందుకు పడుకున్నావు? సూర్యన్నాయన, నా బతుకు ముగిసిపోయింది. ఆ వడ్డీ వ్యాపారి సుబ్బయ్య నా తాతల నాటి భూమి తనదేనని చెప్పి నా గుడిసెను పీకేశాడురా. నా కడుపు నింపే నా మొక్కల్ని తొక్కేశాడు. నన్ను 10,000 రూపాయలు ఇమ్మని కొట్టాడురా. నా దగ్గర అంత డబ్బు లేకపోయేసరికి నన్ను ఇక్కడి నుంచి ఎల్లగొట్టాడు. నా ఇల్లు పోయింది నాయన. ఈ చెట్టు నీడే నాకు దిక్కు. ఎంత ఘోరం! ఆ సుబ్బయ్య గోడికి ఎంత అహంకారం! నిన్ను ఇంతలా హింసిస్తాడా? అవ్వా, నువ్వు బాధపడకు. నేను ఇప్పుడే వెళ్ళి మా జమీందారు గోరికి ఈ విషయం చెబుతాను. నిన్ను ఇలా చావనివ్వం. సూర్యం పరుగు పరుగున జమీందారు రఘురామయ్య గారి గడికెళ్ళి తాను చూసిన దారుణాన్ని, సుబ్బయ్య చేసిన కుట్రను మొత్తం వివరించాడు. అది వినగానే రఘురామయ్య గారి రక్తం మరిగిపోయింది. ఒరేయ్ సుబ్బయ్య, ఎంత దౌర్జన్యం చేశావురా! ఒక దిక్కులేని ముసలవ్వ గుడిసె పీకేస్తావా? నా రాజ్యంలో ఇంతటి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను. సూర్యం, ఇప్పుడే ఊరి ప్రజలందరినీ ఆ రామయ్యను పిలువు. రచ్చబండ దగ్గర పంచాయితీ పెట్టు. సుబ్బయ్యకు బుద్ధి చెప్పే రోజు వచ్చింది. సాయంత్రం సమయం. రామాపురం రచ్చబండ దగ్గర ఊరి జనమంతా గుమిగూడారు. సర్పంచ్ రఘురామయ్య గారు తన పెద్ద కుర్చీలో గంభీరంగా కూర్చున్నారు. సుబ్బయ్యేమో భయంతో వణికిపోతూ ఒక పక్క నిలబడగా, శాంతమ్మను రామయ్య, లక్ష్మి ఆదరంగా తీసుకొచ్చి ఒక చాప మీద కూర్చోబెట్టారు. ఒరేయ్ సుబ్బయ్య, నా ఊరిలో ఒక నిరుపేద వృద్ధురాలి గుడిసెను దౌర్జన్యంగా పీకేసి ఆమె పెంచిన తోటను నాశనం చేయడానికి నీకు ఎంత ధైర్యంరా? ఆ భూమి నీదని నీకు పత్రాలెక్కడున్నాయి? అయ్యా దొరగారు, ఆమె అక్రమంగా అక్కడ ఉంటోంది. అందుకే నా మనుషులతో ఖాళీ చేయించాను. అబద్ధం దొరగారు, ఆ భూమి ఎవరిది కాదు. అది గ్రామ పంచాయతీకి చెందిన బంజరు భూమి. శాంతవ 30 ఏళ్లుగా అక్కడే ఉంటోంది. ఈ సుబ్బయ్య దొంగ పత్రాలు సృష్టించి ఆమెను హింసించాడు. 10,000 రూపాయలు ఇమ్మని కొట్టాడు. సుబ్బయ్య, రామయ్య చెప్పింది నిజమే. ఆ భూమి గ్రామ పంచాయతీది. దాని మీద నీకు ఎలాంటి హక్కు లేదు. నువ్వు చేసిన ఈ దౌర్జన్యానికి, ఆ ముసలమ్మను హింసించినందుకు చట్ట ప్రకారం నిన్ను జైలుకి పంపించగలను. కాని నీకు ఇంకో శిక్ష వేస్తూ, శాంతవ్వ తోటను నాశనం చేసినందుకు, ఆమె గుడిసె పీకేసినందుకు నువ్వు ఇప్పుడే సర్పంచ్ నిధికి 5,000 రూపాయలు నష్టపరిహారం కింద కట్టాలి. అంతేకాదు, నువ్వు చేసిన తప్పుకు శాంతవ్వ కాళ్ల మీద పడి క్షమాపణ అడగాలి. సుబ్బయ్యకు ఊరి జనం ముందు అవమానంతో చావాలనిపించింది. రక్షక భటుల భయంతో వాడు వెంటనే తన జేబులో నుంచి 5,000 రూపాయలు తీసి జమీందారు గారి చేతిలో పెట్టాడు. ఏడుస్తూ శాంతమ్మ కాళ్ల మీద పడ్డాడు. నన్ను క్షమించు అవ్వా. నా బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను. ఇక ఎన్నడూ నీ జోలికి రాను అని అక్కడ్నుంచి పారిపోయాడు. సుబ్బయ్య వెళ్ళిపోయాక జమీందారు రఘురామయ్య గారు లేచి నిలబడ్డారు. ఊరి ప్రజలందరి వైపు చూస్తూ గంభీరంగా మాట్లాడారు. గ్రామ ప్రజలారా, శాంతవ్వ ఒంటరి ప్రాణం కావచ్చు, కానీ ఆమె మన ఊరి పెద్దమ్మ. ఆమె ఆత్మగౌరవం చాలా గొప్పది. ఈ వయసులో కూడా ఎవరి దగ్గర ఆశించకుండా కాయకష్టం చేసుకుని బతుకుతుంది. ఆమెకు ఇల్లు లేకపోవటం మనందరికీ అవమానం. సుబ్బయ్య కట్టిన 5,000 రూపాయలతో పాటు నా వంతుగా మరో 10,000 రూపాయలని మనమంతా కలిసి ఊరి మధ్యలో నా గుడి పక్కనే శాంతవ్వకు ఒక అందమైన పెంకుటిల్లు కట్టింది. ఆ ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. మీరంతా శ్రమదానం చేసి రేపటి నుండే ఇల్లు కట్టడం మొదలు పెట్టండి. ఈ మాట వినగానే రచ్చబండ దగ్గర ఉన్న ఊరి జనమంతా చప్పట్లు కొడుతూ సంతోషంతో కేకలేశారు. అవ్వా, ఇక నీకు ఎలాంటి భయం లేదు. నువ్వు నా కళ్ళ ముందే ఉంటావు. నీకు కావలసిన సహాయం నేను చూసుకుంటాను. ఇక నువ్వు ఒంటరిదానివి కావవ్వా. అవునవ్వా, నువ్వు మా సొంత పెద్దమ్మవు. రేపటి నుంచి నువ్వు కొత్త ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు. దొరగారు, అమ్మగారు, మీరున ఎలా తీర్చుకోను సామి. కన్న కొడుకు నన్ను రోడ్డున పడేస్తే ఈ ఊరే నా కుటుంబంగా మారి నన్ను కాపాడింది సామి. ఒంటరి జీవితం అనుకున్న నా బతుకులో ఇయాల మీరంతా ఎలుగు నింపారు. నా ఆఖరి రోజుల్లో నాకెంతకంటే సంతోషం ఇంకేముంటుంది సామి. మీ అందరి ఇల్లు చల్లగుండాలి. జమీందార్ గారు చెప్పినట్లే గ్రామస్తులంతా కలిసి కేవలం 10 రోజుల్లోనే శాంతమ్మకు ఒక అందమైన పెంకుటిల్లు కట్టించారు. ఆ ఇంట్లో కూరగాయలు పండించుకోవడానికి ఒక చిన్న తోటను కూడా ఏర్పాటు చేశారు.
శాంతమ్మ తన కొత్త ఇంట్లో ప్రశాంతంగా ఆనందంగా జీవించసాగింది. రామయ్య సీతమ్మలు రోజూ ఆమెను పలకరిస్తూ తోడుగా నిలిచారు. ఒంటరి జీవితం అనుకున్న శాంతమ్మ బతుకు ఊరి జనం చూపించిన ప్రేమతో, ఎనలేని సంతోషపు వెలుగులతో నిండిపోయింది. డబ్బు, అధికారం ఎప్పటికీ శాశ్వతం కావు. తోటి మనుషుల పట్ల దయ, జాలి చూపించడమే నిజమైన మానవత్వం. ఆత్మగౌరవంతో, నిజాయితీతో బతికేవారిని భగవంతుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఆదుకుంటాడు. ఒకరికొకరు తోడుగా నిలిచే సమాజమే నిజమైన సంపద. సిరిపురం గ్రామంలో భూపతిరావు అనే ఒక పెద్ద జమీందారు ఉన్నాడు. ఆయనకు ఊరిలో సగం పొలాలు, మామిడి తోటలు ఉన్నాయి. ఆయన దగ్గర సూరయ్య అనే ఒక పేదవాడు పాలేరుగా పనిచేస్తున్నాడు. సూరయ్యది చాలా దయగల మనసు. ఆయన అబద్ధం చెప్పడు, దొంగతనం చేయడు. జమీందారు గారు ఏ పని చెప్పినా ప్రాణం పెట్టి చేస్తాడు. సూరయ్యకు జమీందారు భూపతిరావంటే ఎనలేని గౌరవం, ఇష్టం. దానికి కారణం సూరయ్య తాత జమీందారు గారి తాత దగ్గర ఎంతో విశ్వాసంగా పాలేరుగా పనిచేశాడు. ఆ కృతజ్ఞత సూరయ్య రక్తంలోనే ఉండిపోయింది. తన తాతల కాలం నుండి ఈ గడి కిందనే బతుకుతున్నారని, ఆయన పెట్టిన అన్నమే వారొంట్లో రక్తంగా మారుతోందని సూరయ్య ఎప్పుడూ దేవుడిలా జమీందారును కొలిచేవాడు. కాని జమీందారు భూపతిరావుకు మాత్రం సూరయ్య మీద ఎలాంటి అభిమానం లేదు. ఆయనకు గర్వం ఎక్కువ. సూరయ్యను కేవలం ఒక పనిముట్టులా, ఒక బానిసలా చూసేవాడు. సూరయ్య ఎంత విశ్వాసం చూపించినా అతనొక పాలేరు, అతను తన కాళ్ల కింద ఉండాల్సినవాడే అని చులకనగా మాట్లాడేవాడు. ఒకరోజు మండుటెండలో సూరయ్య జమీందారు గారి పొలంలో చాలా కష్టపడి పనిచేశాడు. మధ్యాహ్నం భోజనం సమయానికి అతనికి ఎంతో అలసటగా అనిపించింది. పొలం గట్టున జమీందారు గారికి చెందిన ఒక పాత బావి ఉంది. ఆ బావి పక్కనున్న ఒక పెద్ద చెట్టు నీడన సూరయ్య తన చద్దన్నం తిని ఆ చల్లటి గాలికి అక్కడే మట్టి మీద నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో సూరయ్యకు ఒక అద్భుతమైన కల వచ్చింది. చనిపోయిన తన తాత ఒక తెల్లటి పంచె కట్టుకుని, చేతిలో కర్ర పట్టుకుని అతని కలలోకొచ్చాడు. ఓరే సూరయ్య, ఎంతకాలంరా ఈ బానిస బతుకు బతుకుతావు? నా జీవితం అంతా జమీందారుల గడప తొక్కడానికే సరిపోయింది. నువ్వైనా స్వతంత్రంగా మహారాజులా బతకాలిరా. తాత, నువ్వా? అలా అంటావేంటి తాత? వాళ్ళు పెట్టిన అన్నం వల్లే కదా మనం బతుకుతున్నాం. వెర్రివాడా, మన కష్టం వల్ల వాళ్ళు బతుకుతున్నారురా. నువ్విక జమీందారు దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇప్పుడు పడుకున్నావే, సరిగ్గా నీ తల కింద భూమిలో ఒక నిధి దాగి ఉంది. నేనే నా యవ్వనంలో అక్కడ దాచిపెట్టాను. అది నాది, అంటే ఇప్పుడది నీ సొంతం. నువ్వు ఒక్కడివే దాన్ని తవ్వి తీసుకో, నీ పేదరికాన్ని పారదోలుకో అని చెప్పి తాత మాయమైపోయాడు. సూరయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి చెమటలు పడుతుండగా నిద్ర నుంచి మేల్కొన్నాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. తాత చెప్పిన మాటలు అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ మండుటెండలోనే ఇంటివైపు పరుగు తీశాడు. సూరయ్య ఆయాసపడుతూ గుడిసెలోకి వెళ్లాడు. అక్కడ అతని భార్య గౌరమ్మ కూర్చొని ఉంది. గౌరమ్మా, గౌరమ్మా, నాకు అద్భుతమైన కల వచ్చింది. మన కష్టాలు తీరిపోయే రోజు వచ్చింది. సూరయ్య తన కలలో తాత చెప్పిన విషయాన్ని, ఆ పాత బావి పక్కనున్న నిధి గురించి పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆ మాటలు వినగానే గౌరమ్మ కళ్ళు ఆనందంతో మెరిశాయి. నిజంగానా అండి? మీ తాతగారు మీకోసం ఆ నిధి దాచిపెట్టారన్నమాట. మన కష్టాలు, ఈ పేదరికం తీరిపోవాలని ఆ దేవుడే ఆయన్ని పంపించుంటాడు. మనం రాత్రికి రాత్రే వెళ్లి ఎవ్వరికీ తెలియకుండా ఆ నిధిని తెచ్చుకుందాం. ఇక మీరు ఆ అహంకారి జమీందారు దగ్గర గొడ్డు చాకరీ చేయాల్సిన అవసరం లేదు. గౌరమ్మ మాటలు వినగానే సూరయ్య ముఖంలో సంతోషం మాయమై గంభీరత చోటు చేసుకుంది. ఏంటి గౌరమ్మా నువ్వు మాట్లాడేది? దొంగచాటుగా తవ్వి తెచ్చుకోవడమా? నా తాత దాచిపెట్టినా అది ఉన్నది ఎవరి నేలలో? దొరగారి పొలంలో. ఒక యజమాని నేలలో దొరికిన ఏ వస్తువైనా, ఏ నిధైనా ఆ యజమానికి చెందుతుంది గౌరమ్మా. నాకంటూ ఒక రూపాయి దొరికినా అది దొరగారికి ఇచ్చేయడమే నా ధర్మం. ఏవండి, మీరు మరీ ఇంత అమాయకులైతే ఎలా? ఆ జమీందారు మిమ్మల్ని కనీసం మనిషిగా కూడా చూడడు. మీ విశ్వాసాన్ని ఆయన ఎప్పుడైనా గుర్తించాడా? మీ తాత మీకోసం వదిలిపెట్టిన ఆస్తి అది. దాన్ని ఆయన చేతిలో పెడతారా? అవన్నీ నాకు తెలియదు గౌరమ్మా. ఉప్పు తిన్న ఇంటికి ద్రోహం చేస్తే పుట్టగతులు ఉండవు. నేను ఇప్పుడే వెళ్లి ఆ దొరగారికి విషయం చెబుతాను. ఆయన ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది అంటూ సూరయ్య గుడిసె నుండి బయటకు నడిచాడు. జమీందారు గారి గడివైపు నడుస్తుండగా సూరయ్య మదిలో ఎన్నో ఆలోచనలు. పగుళ్లు బారిన తన అరికాళ్లకు వేడిమట్టి తగులుతుంటే
అతనిలో ఒక సంఘర్షణ మొదలైంది. గౌరమ్మ చెప్పింది కూడా నిజమేనేమో. నేనెందుకు వెళ్తున్నాను? ఆ నిధి నా తాతదైతే దాన్ని నేను తీసుకుంటే నా భార్యకు మంచి చీరలు కొనివ్వచ్చు, మా పూరి గుడిసె స్థానంలో ఒక పెంకుటిల్లు కట్టుకోవచ్చు. నాకు వయసు వస్తుంది, కీళ్ళు అరిగిపోతున్నాయి. ఇంకెన్నాళ్ళు ఈ కూలీ పని చేస్తాను? చిచ్చి, లేదు. సురయ్య, ఆశ నిన్ను కమ్మేస్తోంది. ఆ నేల దొరగారిది. ఆయన ఆశీర్వాదం లేకుండా అక్కడ దొరికిన ఒక్క మట్టి పెల్ల తీసుకున్నా అది దొంగతనమే అవుతుంది. మా తాతలు నాకు ఆస్తి ఇవ్వకపోయినా నిజాయితీనిచ్చారు. నా ప్రాణం పోయినా నా ధర్మాన్ని నేను వదలను. ఈ నిధిని దొరగారికే ఇస్తాను. ఆయన ఇష్టపడేమైనా ఇస్తే తీసుకుంటాను. ఇలా తన మనసుని స్థిరపరుచుకుని సూరయ్య జమీందారు గారి భవనం చేరుకున్నాడు. జమీందారు భూపతిరావు తన పెద్ద కుర్చీలో దర్జాగా కూర్చొని ఉన్నాడు. పక్కనే అతని అనుచరుడు కనకయ్య నిలబడి ఉన్నాడు. సూరయ్య వినయంగా చేతులు కట్టుకుని లోపలికొచ్చాడు. దండాలు దొరిగారు. ఏంట్రా సురయ్య, పొలంలో పని వదిలేసి మధ్యాహ్నమే వచ్చావు? పని దొంగతనం నేర్చుకున్నావా ఏంటి? అలా అనకండి దొరగారు. నా ప్రాణం ఉన్నంత వరకు నా పనికి ద్రోహం చేయను. నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను స్వామి. సూరయ్య తన కలలో వచ్చిన తాత గురించి, బావి పక్కన చెట్టు కిందున్న నిధి గురించి వివరంగా చెప్పాడు. అది మీ భూమి కాబట్టి ఆ నిధి మీకే చెందుతుంది దొరగారు. వెళ్ళి తీసుకుందాం రండి అని వినయంగా అడిగాడు. ఆ మాటలు వినగానే భూపతిరావు మరియు కనకయ్య ఇద్దరూ గట్టిగా పకపకా నవ్వటం మొదలుపెట్టారు. ఓరేయ్ కనకయ్య, విన్నవారా వీడి మాటలు? వీడి తాతగాడట నా భూమిలో నిధి దాచాడట. అరే రే బెర్రీ సన్నాసి, నీ తాత మా తాతల దగ్గర పనిముట్టులా బతికారా. వాడికి పూట గడవడానికి గతి లేదు, వాడు నిధులు దాచాడా? నిధి ఉంటే మీ తాత మా దగ్గర బానిసగా ఎందుకుంటాడ్రా పిచ్చోడా? అవును దొరగారు, ఈడికి ఎండ దెబ్బ తగిలి మెదడు కరిగిపోయినట్లుంది. ఈడికి నిధులు దొరకడం ఏంటి సామే? లేదయ్యా, నా మాట ఒకసారి వినండి. నా తాత అబద్ధం చెప్పడు. దయచేసి ఒక్కసారి నాతో రండి దొరగారు. ఒకవేళ నిజంగా నిధి దొరికితే మీ ఆస్తిపాస్తులు, మీ హోదా ఇంకా పెరుగుతాయి కదా సామి. నా మాట ఒక్కసారి నమ్మండి. సూరయ్య పదే పదే ప్రాధేయపడటంతో భూపతిరావుకు కూడా కొంచెం ఆశ పుట్టింది. సూరయ్య అంతలా బతిమిలాడుతున్నాడు కదా, ఒకవేళ నిజంగా నిధి ఉంటే దాన్ని సొంతం చేసుకోవచ్చు అని మనసులో అనుకున్నాడు. సరేరా వెర్రి వెంగలప్ప, పద చూద్దాం. తీరా అక్కడికి వెళ్ళాక ఏం దొరకపోతే నిన్ను ఆ బావిలో కట్టేసి కొరడాతో కొడతాను, జాగ్రత్త. జమీందారు, కనకయ్య మరియు సూరయ్య బావి దగ్గరికి చేరుకున్నారు. సూరయ్య గడ్డపార తీసుకుని చెట్టు కింద తాను పడుకున్న చోట చెమటలు కక్కుతూ తవ్వటం మొదలుపెట్టాడు. భూపతిరావు ఆశగా చూస్తున్నాడు. సుమారు 2 అడుగుల తవ్విన తర్వాత గడ్డిపారకు ఏదో గట్టిగా తగిలింది. సూరయ్య ఆతృతగా మట్టిని చేతులతో పక్కకు తీశాడు. అక్కడ ఒక పెద్ద రాగి గంగాళం లాంటి పాత కుండ కనిపించింది. దానికి ఒక మూత గట్టిగా వేసుంది. సూరయ్య ఎంతో సంతోషంతో వణుకుతున్న చేతులతో ఆ కుండను బయటకు తీసి దొరగారి ముందు పెట్టాడు. చూసారా దొరగారు, నా తాత చెప్పింది నిజమే. ఇదిగోండి నిధి. భూపతిరావు ఆత్రంగా ముందుకొచ్చి ఆ కుండ మూతను తన్నాడు. మూత తెరుచుకుంది. లోపల చూసిన భూపతిరావుకు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది. అందులో బంగారం గాని నాణాలు గాని ఏమీ లేవు. అది పూర్తిగా ఖాళీగా ఉంది. ఓరే శుంటా, ఇదేనారా నీ నిధి? ఒక కాలి కుండ కోసం నన్ను ఇంత దూరం నడిపించావురా. మీ తాతకి బుర్రలేదు, నీకు బుర్రలేదు. వీడి ఉద్దేశం నా కాలాన్ని వృధా చేయడమే. నన్ను క్షమించండి స్వామి. మా తాత కలలో ఈ కుండనే నిధి అని చెప్పాడు. నాకేమీ అర్థం కావడం లేదు. ఓరే కనకయ్య, వీడి తాతగాడికి వంట చేసుకోవడానికి కూడా గిన్నె లేక ఈ పాత కుండని ఇక్కడ దాచుకునే నిధి అని వీడికి కలలో చెప్పాడు. ఎరా, దీన్ని తీసుకెళ్లి నీ పెళ్ళానికివ్వు. ఇందులో కనీసం గంజినీళ్ళైనా కాచుకొని తాగండి అని అవమానించి భూపతిరావు, కనకయ్య అక్కడ్నుంచి వెళ్లిపోయారు. సూరయ్య ఆ ఖాళీ కుండను చూస్తూ తన తాత ఎందుకలా అబద్ధం చెప్పాడో అర్థం కాక కన్నీరు పెట్టుకున్నాడు. సూరయ్య ఆ పాత రాగి కుండను భుజాన పెట్టుకుని దీనంగా గుడిసెకు చేరుకున్నాడు. నిధి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న గౌరమ్మ అతను ఖాళీ కుండ తీసుకురావటం చూసి నిరాశపడింది. ఏవండి, ఏంటిది? నిధి అని చెప్పి ఒక పాత కుండ తెచ్చారేంటి? జమీందారు గారు మీ నిధిని లాక్కొని మీకు ఈ ఖాళీ కుండ ఇచ్చి అవమానించి పంపించారా? లేదే గౌరమ్మ, నేను తవ్వితే అందులోంచి ఈ ఖాళీ కుండ మాత్రమే వచ్చింది. ఇది చూసి దొరగారు నన్ను కాలితో తన్ని మన తాతను బండబూతులు తిట్టి ఈ కుండలో గంజినీళ్లు కాచుకోమని వెక్కిరించి వెళ్లిపోయాడు. ఆ దొరగారి ముందు నా పరువు, నా తాత పరువు గంగలో కలిసిపోయింది గౌరమ్మ. సూరయ్య ఏడుస్తుంటే చూసిన గౌరమ్మకు భర్త మీద జాలిపడాలో
లేక అతని అమాయకత్వం చూసి కోప్పడాలో అర్థం కాలేదు. కాని అతని దీన స్థితి చూసి ఆమె హృదయం కరిగిపోయింది. ఏడవకండి, వాళ్ళు పేదవాడిని ఎప్పుడూ మనిషిలా చూడరు. మన తాతగారు కలలోకొచ్చి అబద్ధం చెప్పి ఉండరు. బహుశా ఆయన మనకు గుర్తుగా ఈ వస్తువు ఇచ్చారేమో. మన రాత ఇంతే అని సరిపెట్టుకుందాం. ఏడవకండి, రేపుదయం మళ్ళీ మనం పనికి వెళ్ళాలి కదా, పడుకోండి. భార్య ఓదార్పుతో సూరయ్య మనసు కాస్త కుదుటపడింది. మరుసటి రోజు ఉదయం సూరయ్య పెరట్లోకి వెళ్లి ఆ పాత కుండను శుభ్రంగా కడిగాడు. అది రాగి కుండ కావటంతో తళతళా మెరిసింది. వారింట్లో ఒకే ఒక పాలిచ్చే ఆవుంది. సూరయ్య ఆ కుండను తీసుకుని వెళ్లి ఆవు పాలను పితికాడు. ఆ కుండను వంటగదిలో పెట్టి ముఖం కడుక్కోడానికి చెరువు వైపు వెళ్లాడు. కొద్దిసేపటికి గౌరమ్మ కాఫీ కాద్దామని వంటగదిలోకొచ్చింది. అక్కడి దృశ్యం చూసి ఆమె చేతిలో ఉన్న గ్లాస్ కింద పడిపోయింది. అడుగున కేవలం ఒక గిన్నెడు మాత్రమే ఉన్న పాలు ఇప్పుడు ఒక కుండ పైదాకా నిండిపోయి పొంగిపోయి నేల మీద నదిలా పారుతున్నాయి. ఏవండి, ఏవండి, తొందరగా రండి, ఇక్కడేం జరుగుతుందో చూడండి. ముఖం కడుక్కుంటున్న సూరయ్య పరుగు పరుగున వచ్చాడు. నేల మీద పారుతున్న పాలను, ఇంకా పొంగుతున్న కుండను చూసి అతను కూడా నోరెళ్లబెట్టాడు. అదేంటి గౌరమ్మ, నేను పితికింది 1/2 లీటర్ పాలు మాత్రమే. అవి ఆ కుండ అడుగున మాత్రమే ఉన్నాయి. మరి ఇన్ని పాలెక్కడివి? ఎవరైనా వచ్చి పోసారా? ఎవరు పోస్తారండి? మన గుడిసెలోకి ఎవరొస్తారు? మీరు తెచ్చిన ఆ కుండలో నుండి పాలు నదిలో పొంగుతున్నాయి. నాకు భయంగా ఉందండి. సూరయ్యకు వెంటనే ఒక ఆలోచనొచ్చింది. గౌరమ్మతో ఆ పాలను ఇంకో బిందెలోకి మార్చు అని చెప్పాడు. వాళ్లు ఆ పాలను మరో పెద్ద బిందెలోకి పోశారు. విచిత్రంగా ఆ బిందెలో పాలు పొంగలేదు. కాని ఆ పాత కుండలో ఇంకా పాలు అలాగే ఉన్నాయి. మళ్లీ పొంగుతూనే ఉన్నాయి. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఏవండి, ఇది మామూలు కుండ కాదు. మీ తాతగారు కలలో చెప్పింది నిజమే. ఇది మాయాకుండ. ఇందులో ఏది వేస్తే అదలా పొంగుతూనే ఉంటుంది. ఈ కుండలో ఒక మాయ ఉంది. సూరయ్యకు తన తాత చెప్పిన మాటలు, నిధి అన్న పదం ఇప్పుడు అర్థమైంది. జమీందారు కుండ ఖాళీగా ఉందని వదిలేశాడు. కాని అందులో ఉన్న అసలు నిధి ఆ కుండ మాయలోనే ఉందని అతనికి తెలిసింది. గౌరమ్మ, ఈ కుండ నిజంగా మాయకుండ అయితే పాలు మాత్రమే కాదు, మనం ఏది వేసినా పొంగాలి కదా. మన ఇంట్లో పాత రాగి నాణెం ఉంది కదా, దాన్ని తీసుకురా. గౌరమ్మ బీరువా వెనక దాచిన ఒకే ఒక రాగి నాణాన్ని తీసుకొచ్చి ఆ కుండను శుభ్రంగా తుడిచి ఆ నాణాన్ని అందులో వేసింది. ఇద్దరూ ఊపిరి బిగబట్టి ఆ కుండ వైపు చూస్తున్నారు. ఒక్క నిమిషం గడిచింది. ఏమీ జరగలేదు. హమ్మయ్యా, నాకెందుకో భయం వేసింది గౌరమ్మ. ఇది కేవలం పాలకు మాత్రమే పనిచేస్తుందేమో. కాని ఆ మరుక్షణం కుండలోపలి నుండి గణగణ అని శబ్దం రావటం మొదలైంది. ఒక నాణెం 2 అయ్యాయి, 2 10 అయ్యాయి, 10 100 అయ్యాయి. చూస్తుండగానే ఆ పెద్ద గంగాళం నిండా రాగి నాణాలు నిండిపోయి బయటకు పొంగిపోవటం మొదలైంది. తాతయ్య, నీకు 1,000,000 దండాలు తాతయ్య. నీ మనవడి నిజాయితీకి నువ్విచ్చిన గొప్ప వరమిది. ఏ జమీందారైతే నిన్ను నీ మనవణ్ణి అవమానించి కుండను వదిలేశాడో వాడికి తెలీదు వాడు లక్షల నిధిని వదిలేశాడని. మన పంట పండిందండి. సూరయ్య కూడా ఏడుస్తూ ఆ నాణాలను చేతుల్లోకి తీసుకున్నాడు. తన తాత దీవెన తనకు దక్కిందని సంబరపడ్డాడు. ఆ మాయాకుండ పుణ్యమా అని సూరయ్య గౌరమ్మల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. వారు ఆ నాణాలతో ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టారు. తమ పాత గుడిసె స్థానంలో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు. కాని సూరయ్య మాత్రం తన నిజాయితీని వినయాన్ని వదులుకోలేదు. తనకు వచ్చిన డబ్బుతో ఊర్లో కష్టాల్లో ఉన్న పేదవాళ్లకి ఎంతో సహాయం చేసేవాడు. జమీందారు భూపతిరావుకు సూరయ్య కోటీశ్వరుడయ్యాడని తెలిసింది. ఆ మాయాకుండలో ఏముందో అతనికి ఎప్పటికీ అర్థం కాలేదు. అహంకారం వల్ల తను ఎంతటి అదృష్టాన్ని పోగొట్టుకున్నాడో అని తర్వాత కుమిలిపోయాడు. తన కొత్త ఇంటి ముందు నిలబడి ఆకాశం వైపు చూస్తూ సూరయ్య తన మనసులో అనుకున్నాడిలా, నిజాయితీగా బతికేవాడికి దేవుడు ఎప్పుడో ఒకప్పుడు తలుపులు తెరుస్తాడు. ఆ రోజు నేను ఆశపడి ఈ కుండను దొంగచాటుగా తెచ్చుకుని ఉంటే అది దొంగ సొమ్మయ్యేది. నా ధర్మాన్ని నమ్మి జమీందారు గారికి అప్పగించాను కాబట్టే ఆయన అహంకారమే దాన్ని నాకు తిరిగి ఇప్పించింది. తాత, నువ్విచ్చిన ఈ మాయాకుండ నా కడుపు నింపడమే కాదు, 10 మందికి అన్నం పెట్టే దారిని చూపించింది. నిజాయితీ మరియు ధర్మం ఎప్పటికీ ఓడిపోవు. అహంకారంతో గర్వంతో ఎదుటివారిని హేళన చేసేవారికి వారి కళ్ల ముందే ఉన్న అదృష్టం కూడా కనపడదు. స్వచ్ఛమైన మనసున్న పేదవాడిని
దైవం ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఆదుకుంటాడు.